హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కోకోనట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, ఎప్పుడు నేను చెప్పేదే. అయితే మనం కొబ్బరి లడ్డు చేసుకుంటూ ఉంటాం కదా, ఇది కూడా అలానే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఒక కోకోనట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. కావాలంటే కొబ్బరి కూరంతా కూడా కోరుకోవచ్చు, కానీ ఇలా చేస్తే ఈవెన్గా ఉంటుంది మనకి మిక్చర్ అనేది. ఇప్పుడు దీన్ని ఒక ఫుల్ కప్పు తీసుకుంటున్నాను నేను. ఎప్పుడు కూడా మనం కొబ్బరి తురుము ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. అలాగే ఒక 20 వరకు బాదం, ఒక 20 వరకు క్యాజుని కూడా తీసుకున్నాను. వీటిని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకొని వేడి చేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. మనకి ఒక 2 మినిట్స్లోనే ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఓకే, ఇవైతే మనకి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకుందాం. ఈ కొబ్బరి తురుము అలాగే డ్రై ఫ్రూట్స్ని కలుపుకొని మనం బాగా వేయించుకోవాలి. మనకి మంచి సువాసన అనేది వస్తుంది. అలాగే కొబ్బరిలో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు. ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత మనం దీన్ని పక్కకు తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం యాలకుల్ని పౌడర్ కింద చేసుకుందాం. మీ దగ్గర రెడీగా ఉంటే వాడుకోవచ్చు. ఇలా ఇలాచీని ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మనకి దీనికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం తొడిమెలు తీసేసుకొని దీన్ని బాగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఒక ఫుల్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి 1/3 కప్పు మనకి వాటర్ పడుతుంది. యాడ్ చేసుకొని మనం బాగా కరిగించుకోవాలి. బెల్లం మనకి బాగా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉంటాయి కదండి బెల్లంలో, సో మనం ఒకసారి వడకట్టేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. ఈ విధంగా దీన్ని వడకట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కరిగించుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకొని మనం బాగా మరిగించుకోవాలి. మనకి ఇది తీగపాకం అలా రావాల్సిన అవసరం లేదు. పట్టుకొని చూసినప్పుడు మనకి గమ్మీగా అనిపిస్తే సరిపోతుంది. ఈ విధంగా గమ్మీగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం తిప్పుకుంటూ దీన్ని మనం కుక్ చేసుకోవాలి. మనకి బెల్లం అలాగే కొబ్బరి తురుము బాగా జిగురుగా అవుతుంది. మనకి నురుగు కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇది కలుపుకునే కొలది. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం గీని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. చూసారా, ఈ విధంగా తయారయ్యే కొలది మనకి కొంచెం జిగురుగా దగ్గరగా అవుతుంది. చూస్తే మీకు నురగ అనేది వస్తుంది, చూడండి కనపడుతుంది. అంటే కుక్ అయిన విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. మనం జనరల్గా పల్లీలకి పెట్టుకుంటూ ఉంటాం కదా పాకం, అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారవుతుంది. ఆల్రెడీ నేను ప్లేట్లో గీ అప్లై చేసి పెట్టుకున్నాను. దానిపైన ఈ మిశ్రమాన్ని వేసుకొని ఒక షేప్ ఇచ్చుకోవాలి దీనికి. ఇప్పుడు దీనిపైన నేను కొన్ని కట్ చేసిన పిస్తా పలుకులను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా స్పూన్కి కొంచెం గీ అప్లై చేసుకొని అద్దినట్లయితే మనకి ఈ మిశ్రమం అనేది స్పూన్కి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఎంత ముక్కలు కావాలో ఆ సైజులో ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేస్తే మనకి పీసెస్ అనేవి చాలా నీట్గా వచ్చేస్తాయి గట్టిగా. అంతేనండి, మనకైతే ఎంతో టేస్టీగా కోకోనట్ బర్ఫీ తయారైపోయింది. దీన్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ బర్ఫీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.